హే గాయ్స్, మై ఫస్ట్ ఎవర్ సేవ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో మేము చేసుకున్న సేవ. సో ముందు రోజు మేము యాదగిరిగుట్ట రీచ్ అయిపోయాము. మాకు నరసింహ సదన్ అనే ప్లేస్ లో అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. అక్కడ పడుకొని లేచి నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ముందు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను అసలు మనస్ఫూర్తిగా సేవ చేసి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నా మనసు మారిపోయింది. నేను చేస్తున్న ఈ చేస్తున్న ఈ చిన్న చిన్న వాటిని కూడా క్యాప్చర్ చేసుకోవాలనిపించింది. సో ఉన్న ఆ కొన్ని క్లిప్స్ తోనే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఒక మెమరీ లాగా ఉండిపోతుంది అని చెప్పేసి. సో 7:30 కల్లా మనకి దర్శనం స్టార్ట్ అవుతుంది. 8 o'clock వరకు దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. 9 o'clock కి మాకు డ్యూటీ అలౌట్ చేస్తా అని చెప్పారు. సో 9 o'clock కి మేము అన్నదానం సత్రం దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నాము వెయిటింగ్ హాల్లో. ఇన్ ద మీన్ టైం వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ అన్నదానం ఎక్కడైతే చేస్తారో ఆ హాల్ అంటే డైనింగ్ హాల్ ని క్లీన్ చేస్తున్నారు. సో ఇక్కడ మాకేంటంటే ఫస్ట్ టాస్క్ ఏమి ఇచ్చారంటే అరటాకుల్ని శుభ్రం చేయడము. సో భక్తులు వచ్చి భోజనం చేసే అరటాకులు ఉంటాయి కదా, వాటిని మేము క్లీన్ చేయాలన్నమాట. సో అరటాకుల పైన ఉన్న సన్నని దుమ్ము కానీ మరకలు కానీ ఏవైనా ఉంటే మాకు ఒక క్లాత్ అండ్ వాటర్ ఇస్తారు. వాటితో నీట్గా శుభ్రం చేసి పెట్టాలన్నమాట. సో ఇక్కడ టోటల్గా 4 బ్యాచెస్ ఉన్నాయి, 2 హాల్స్ ఉన్నాయి. అంటే ఒక్క హాల్లో 2 బ్యాచెస్, ఇంకో హాల్లో 2 బ్యాచెస్ అలా కూర్చొని మేమందరము క్లీనింగ్ చేసామన్నమాట. సో ఇంకా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక్క హాల్లో 4 ట్రిప్స్ మనము భక్తులకి అన్నం సర్వ్ చేస్తాము, ఇంకో హాల్లో 4 ట్రిప్స్ సర్వ్ చేస్తాము. అంటే టోటల్లీ 8 ట్రిప్స్. అంటే అంతమంది భక్తులకి మనం అరటాకులు క్లీన్ చేసి సిద్ధంగా పెట్టాలన్నమాట. వాళ్ళు వస్తూనే ఉంటారు, ఫాస్ట్గా సర్వ్ చేస్తుండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు రాకముందుకే మనము టేబుల్స్ పైన ఆకులు పెట్టేసి ముందే పప్పు, కూర, పచ్చడి అండ్ పులిహోర పెట్టేస్తాం అనమాట వాటర్తో పాటు. వాళ్ళు వచ్చిన తర్వాత అన్నము, సాంబార్ అండ్ మజ్జిగ అవి సర్వ్ చేస్తామన్నమాట. కుకింగ్ సెక్షన్ అండ్ ఈ డైనింగ్ సెక్షన్ అంతా చూసుకునే ఒక అయ్యవారు మమ్మల్ని చూసి, అంటే మేము ఇంత ప్రొయాక్టివ్గా పనిచేయడం చూసి అతను పిలిచి మరి ఎంతో మంది సేవకు వస్తారు కానీ మీలాగా అసలు ఎవరు చేయలేదు, మీరు చాలా ప్రొయాక్టివ్గా ఒక్కరు కూడా తప్పించుకోకుండా, ఒక్కరు కూడా విసుగుపడకుండా అన్ని పనులు మీ అంతటా మీరే తీసుకొని మరీ చేస్తున్నారు అని మమ్మల్ని అప్రిషియేట్ చేశారనమాట. సో ఆ మాటలు కూడా నాకు ఒక బ్లెస్సింగ్ లాగా అనిపించింది అనమాట. అంటే అక్కడికి వెళ్ళడం, సేవ చేయడం ఒక బ్లెస్సింగ్ అయితే, అతనితో ఆ అప్రిషియేషన్ ఇంకో బ్లెస్సింగ్. సెల్ఫ్ డబ్బా అని కాదు కానీ మా బ్యాచ్లో ఉన్న 10 members అండి అసలు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పని చేశారండి. ఒక్కరు కూడా రెస్ట్ తీసుకుంటా నేను టయర్డ్ అయిపోయాను అనలేదు. అసలు 9 నుంచి 3 వరకు కంటిన్యూస్గా మేము ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాము. సర్వింగ్ చేసాము, క్లీనింగ్ చేసాము, అన్ని చేసాము. కానీ ఒక్కరం మాత్రం ఖాళీగా 3 o'clock వరకు అన్నదాన సత్రంలో మా సేవ కంప్లీట్ చేసుకొని 3 o'clockకి ఇంకా మాకు అసలు అన్నం తినాలనిపించలేదు. మేము సర్వ్ చేసిన దానికే మా కడుపు నిండిపోయింది. తర్వాత సెకండ్ టైం మళ్ళీ మేము దర్శనంకి వెళ్ళాము. మళ్ళీ సెకండ్ టైం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత అందరం ఇంటికి వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.